ఓట్ల తొలగింపు అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు. ఆ పార్టీ ముగుని గుట్టి మొగసాలెక్కినట్లు మా దగ్గర ఒక సామెత ఉంది. ఆ విధంగా చేస్తూ ఉన్నారు తప్ప ఇది మొత్తం కూడా వాళ్ళే చేశారు. మొత్తం అన్ని జిల్లాల్లో చేశారు. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో చూస్తే ఎవరైతే మేము నియమించామో బిఎల్ఓలుగా వారి పేరు మీద వందల ఓట్లు వారి పేరు మీద తొలగించే కార్యక్రమం ఫామ్ 7లో ఇవ్వడం జరిగింది. తర్వాత మేము వారందరినీ కూడా మళ్ళా ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉన్న తహసీల్దార్ దగ్గరకు పంపించి ఇవి మా సంతకాలు కాదు, ఫోర్జరీ చేశారు, మా పేరు మీద మేము ఎవరి ఓట్లు కూడా తొలగించమని చెప్పలేదు అని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఆయన ఎవరికి ఇచ్చాడు? ప్రైవేట్ సంస్థకి ఇచ్చి ఒక ఇండివిజువల్గా కూడా ప్రజాస్వామ్యంలో రక్షించాల్సిన ప్రభుత్వాలే మొత్తం డేటానంతా కూడా అమ్ముకుంటా ఉన్నాయంటే, వారు ప్రైవేట్ సంస్థల దగ్గర భద్రపరుస్తూ ఉన్నారంటే ఇది సైబర్ నేరం కింద వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బిఎల్ఓల పేరుతో ఇవన్నీ కూడా ఫామ్ 7లో డిలీషన్ కోసం ఇచ్చిన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేసిందని అందరికీ కూడా తెలుసు. తీరా ఇప్పుడు మీరే చేశారు అని చెప్పి దాన్ని మా మీద రుద్దడానికి చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సైబర్ నేరం రుజువు అయితే హైదరాబాద్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు కానీ దానికి బాధ్యులైన వారు కానీ దానికి శిక్ష అనుభవించక తప్పదు. ఆ శిక్ష నుంచి బయటపడడానికి ఇప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఉన్నాడు తప్ప ఇది వాస్తవ దూరం మాకు పరిస్థితి లేదు.